ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి అండ్ మనం ప్రాక్టికల్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే హేస్ సల్ఫర్ టెస్ట్ అనేది చేయబోతున్నాం. సో దీనికి ఏమేమి మనకు పరికరాలు అవసరమో చూద్దాం. ఒకటి టెస్ట్ ట్యూబ్ ర్యాక్ అవసరం అండ్ టెస్ట్ ట్యూబ్స్, సల్ఫర్ పౌడర్ అండ్ సల్ఫర్ గ్రాన్యూల్స్ అని కూడా అనొచ్చు, అండ్ ఒక మెజరింగ్ సిలిండర్ అండ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్. స్పాచులా అనేది ఒకటి అవసరము. ఇప్పుడు మనకు ప్రజెంట్గా స్పాచులా లేదు కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాము. స్పాచులా కూడా అవసరం. స్పాచులా అంటే స్పూన్ టైప్లో ఉంటుంది. సల్ఫర్ గ్రాన్యూల్స్ని ట్యూబ్లో వేయడానికి అది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు టెస్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ అయితే మనం ఒకటి నెగిటివ్ అంటే కంట్రోల్ అనేది ఒకటి యూజ్ చేస్తాం, అండ్ పాజిటివ్ ఉన్న రియేజెంట్లో ఎలా ఉంటుందని పాజిటివ్ అనేది కూడా చూడడం జరుగుతుంది. దీంట్లో నెగిటివ్ కోసం మనం కంట్రోల్ ఎలా యూజ్ చేస్తామంటే మనము కరెక్ట్గా మెజర్ చేసి ఈ ఒక 10 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకోవడం జరిగింది. డిస్టిల్ వాటర్ ఎందుకు? నెగిటివ్ కంట్రోల్ లాగా. అంటే సల్ఫర్ గ్రాన్యూల్స్ అనేటివి యాడ్ చేసినట్లయితే నెగిటివ్ ఉంటే ఎలా షో అవుతుంది, పాజిటివ్ ఉంటే ఎలా షో అవుతుందని యూరిన్ శాంపుల్లో మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. టెస్ట్ ప్రొసీజర్ అనేది. సో ఈ అసలు సల్ఫర్ గ్రాన్యూల్స్ అండ్ ఏంటి అని అంటే ఈ బిలిరూబిన్ కానీ అండ్ హెపటైటిస్ వ్యాధి ఉన్న వాళ్ళకు, లివర్ డిసీజెస్, గాల్ బ్లాడర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ అనేది పాజిటివ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే జాండీస్ వాళ్ళకు సల్ఫర్ గ్రాన్యూల్స్ అనేది కింద డౌన్ బాటమ్కి వచ్చినట్లయితే అది పాజిటివ్. సల్ఫర్ గ్రాన్యూల్స్ అనేది మనం యాడ్ చేసినట్లయితే అది పైన మాత్రమే ఉంటే అది నెగిటివ్ కింద కన్సిడర్ అనేది చేస్తాం మనం. సో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ 10 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకున్నాం కదా కంట్రోల్ కోసం. ఇప్పుడు సల్ఫర్ గ్రాన్యూల్స్ అనేవి యాడ్ చేద్దాం. చూడండి, సల్ఫర్ గ్రాన్యూల్స్ అనేది యాడ్ చేయడం ద్వారా కొంచెం కూడా 1 pinch కూడా కిందికి అయితే రాలేదు. అంటే బాటమ్కి సల్ఫర్ గ్రాన్యూల్స్ అనేటివి రాలేదు, సెడిమెంట్ అనేది కాలేదు. కాబట్టి ఈ టెస్ట్ అనేది నెగిటివ్. ఎందుకు? ఇది కంట్రోల్, ఇది యూరిన్ కాదు, డిస్టిల్ వాటర్. కాబట్టి దీంట్లో ఎలాంటి బైల్ అనేది లేదు. గాల్ బ్లాడర్ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సో అలాంటి డిసీజులు కూడా దీంట్లో లేవు కాబట్టి నెగిటివ్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది శాంపుల్ అంటే పేషెంట్ యూరిన్. దీంట్లో బైల్ ఉందా లేదా అంటే బిలిరూబిన్ ఉందా లేదా మనం ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇప్పుడు యూరిన్లో కూడా మనం సల్ఫర్ గ్రాన్యూల్స్ అనేటివి వేయడం జరుగుతుంది. సో చూడండి, మెల్లిమెల్లిగా ఈ సెడిమెంట్ అనేది కిందికి డౌన్ అనేది వస్తుంది. అంటే ఈ సల్ఫర్ పౌడర్ అనేది కిందికి వస్తుంది కాబట్టి ఈ టెస్ట్ అనేది పాజిటివ్. సో మనం సల్ఫర్ పౌడర్ వేసినప్పుడు ఇప్పుడు స్లోగా ఇది కిందకి డిజాల్వ్ అవుతుంది, సెడిమెంట్ అనేది వస్తుంది. చూడండి, ఇలా సెడిమెంట్ అనేది కిందికి చేరుకున్నట్లయితే ఇది పాజిటివ్. ఇది వచ్చేసి క్లియర్గా పైన ఉంది కదా, ఇది నెగిటివ్. ఇదంతా సల్ఫర్ పౌడర్ చూడండి కింద పేరుకుపోతుంది కదా, ఇది పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్. ఎంత షేక్ చేసినా కూడా సల్ఫర్ పౌడర్ అనేది ఈ డిస్టిల్ వాటర్లో అయితే డిజాల్వ్ అవ్వట్లేదు, దీంట్లో అయితే డిజాల్వ్ అవుతుంది, గమనించండి. సో ఈ టెస్ట్ హేస్ సల్ఫర్ టెస్ట్ అనేది పాజిటివ్, డిస్టిల్ వాటర్లో నెగిటివ్. సో చిన్న ప్రొసీజర్ ఇది. ఎంఎల్టీ స్టూడెంట్స్కి కానీ బీడిఎస్, ఎంబీబీఎస్ ప్రతి ఒక్కరికి కూడా ప్రాక్టికల్లో ఈ టెస్ట్ అనేది అడగడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ రెండు, ఒకటి కంట్రోల్ ఒకటి పాజిటివ్, రెండు అనేది మనం చేసి అండ్ దీని డిస్క్రిప్షన్ అవన్నీ రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ గురించి సల్ఫర్ టెస్ట్, హేస్ సల్ఫర్ టెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియా టెక్ ఛానల్.